బీజేపీకి టీఆర్ఎస్ కి నడుమ చెడిందా? అయితే ఎందుకు చెడింది? ఈ రెండు పార్టీల నడుమ పంచాదులు కావడానికి ప్రభుత్వంలో చేరకుండా ఉండడమే కారణమా? లేకపోతే ఎంపీ జితేందర్ రెడ్డి తాత్కాలిక గొడవల పంచాదుల స్క్రిప్ట్ రాశాడా? అసలు ఏం జరుగుతోంది, ఏం జరిగింది, ఏం జరగబోతోంది నాకు తెలియాలి, మీకు తెలియాలి, ఈ దేశానికి తెలియాలి. ఏమైంది కావచ్చు ఇంతరెల్లమే? మొన్ననే ఎంత సంబరంగా చెప్పుకున్నాము కల్వకుంట్ల కవితక్క కాబోయే కేంద్ర మంత్రి అని. జితేందర్ సార్ కూడా మైకుల ముంగట గట్టిగానే చెప్పిండు. మరేమైందో గాని బీజేపీకి టీఆర్ఎస్ కు నడమ ముండ్ల కంపే పెట్టింది కల్వకుంట్ల కవితక్క. ఢిల్లీలో వాన పడితే గల్లీలో గొడుగు పట్టుకుంటే నడవదు నాయన. గల్లీలో ఉండే రాజకీయం గల్లీలో ఉంటది, గల్లీలో ఉండే లీడర్లు కూడా గల్లీలో ఉంటారు. బీజేపీ నాయకులు ఎవరైతే యూపీలో వాన పడుతుంది కదా అని ఉర్రూతలు ఊగుతున్నారో, ఇక్కడ గొడుగులు పట్టే వాళ్ళు మా ప్రజలు, మా తెలంగాణ ప్రజలు. వాళ్ళు మీ నైజం అంతా కూడా గమనిస్తా ఉన్నారని చెప్పి నేను భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా చెప్పదలిచాను. అబ్బబ్బబ్బబ్బా, ఎంత గట్టిగా కుండెత్తేసినట్టు ఎట్లా తెంపుకున్నది బీజేపీతో పొత్తును. మొన్ననే మనం చెప్పుకోలేదా బీజేపీ వాళ్ళు అన్ని రాష్ట్రాలల్లో జెండా పాతుకుంటా తెలంగాణలో అడుగు పెట్టాలని చూస్తున్నారని. అందుకే ముందు జాగ్రత్తగా పొత్తు తెంపుకొని పంచాయతీకి దిగి సందు పుట్టకుండా ఈ ఉపాయం చేస్తున్నది అన్నట్టు. ఈ నడమ నిజామాబాద్ కు రైలు వేయించమని బీజేపీ వాళ్ళు చెప్పుకుంటున్నారు కదా. శాంక్షన్ చేసింది వాళ్ళే గాని షేప్ ఇచ్చింది నేనే అని చెప్తున్నది కవితక్క. బ్రిటిష్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్వాతంత్రం గాంధీ గారు తెచ్చుకుంటే ఎవరు కూడా ఎలిజబెత్ రాణి ఇండియాకి స్వాతంత్రం ఇచ్చింది అనలే, గాంధీ తాత కొట్లాడి తెచ్చిండు అన్నారు. ఆ విషయాన్ని దయచేసి కొంతమంది మా బీజేపీ మిత్రులు గమనించాలని నేను కోరుతా ఉన్నాను. ఇన్నరా, తెలంగాణ ఇచ్చిన ముచ్చట్ల కూడా బీజేపీ వాళ్ళది కాంగ్రెస్ వాళ్ళది కాదు గొప్పతనం, తెచ్చిన మా నాయన కేసీఆర్ దే అంటున్నది అన్నట్టు. మొన్న కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళి పొన్నం ప్రభాకర్ అన్న కూడా కవితక్క రైలు కోసం చేసింది ఏం లేదు అని అనలేదా? అగో దానికేమన్నదో చూడురి. దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మొరిగినట్టు నేను అప్పుడెప్పుడో 3 ఏళ్ల కింద ఉత్తరం ఇచ్చిన, ఇగో అందుకే ఇలా రైల్వే లైన్ వచ్చిందని ఒక ఆయన మాట్లాడతాడు. ఇంకొక ఆయన ఏమంటాడంటే ఇచ్చింది మా ప్రభుత్వం, మీరు చేసింది ఏంది అంటారు. ఇన్నరా, ఇచ్చింది వాళ్ళే అయినా తెచ్చింది మాత్రం నేనే, మా పార్టీ కాబట్టి అందరికందరూ మా పార్టీలనే చేరాలని అంటున్నది కవితక్క. ఎవరు ఏ పార్టీలో చేరుతారో ఎవరు తిట్టుకుంటారో గాని పువ్వు గుర్తుకు కారు గుర్తుకు నడమ కంచవడ్డట్టే ఉన్నది కదా అని అనిపిస్తలేదు కవితక్క మాటలు వింటుంటే. మరి మనం మొన్ననే అనుకున్నాం కదా కారుకు చిన్న గీత పడ్డ పార్టీల రాతలన్నీ మార్చే పవర్ కేసీఆర్ సార్కు ఉంటదని. మరి లేకపోతే ఏంది, ఏదైనా టీఆర్ఎస్ కు సల్ల ఉన్నంత వరకే కదా అని అనుకుంటున్నారు రాజకీయాలు తెలిసిన వాళ్ళు.